ఈరోజు నేను ఒకటి ఫీల్ అవుతున్నాను. నాకు 10 ఏళ్ల తర్వాత దొరికిన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను పంచుకోవడానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. తెలంగాణలో మళ్ళీ తిరిగి ఒక స్వేచ్ఛా వ్యక్తిగా తిరిగి రాగలిగాను. ఇప్పుడు మధ్యలో బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా వచ్చాను, కానీ అప్పుడు నాకు నిజమైన స్వేచ్ఛ లేదు. ఈరోజు నేను ఏదైనా మాట్లాడగలుగుతాను, నా మీద ఏ కండిషన్స్ లేవు. అందుకోసమే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నాకు అనిపించింది. ఈరోజు సంక్షిప్తంగా ఆ విషయాలు మీతో పంచుకుంటాను. ఒకటి, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రముఖంగా నాకు కనిపించే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఎప్పటి నుంచి అంటే అది తెలంగాణ 1940s జరిగిన ఉద్యమాల దగ్గర నుంచి 1930s నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన గొప్ప ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి నేర్చుకోగలిగింది ఏంటంటే ఇంకెక్కడ లేదేమో అనిపిస్తుంది. అక్కడి నుంచి నా చైతన్యం పెరిగి ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా నన్ను నేను మలుచుకున్నాను. ఇక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత గత 25-30 సంవత్సరాలుగా ఢిల్లీలో నేనున్నది ఒక కేంద్రంగా, అనేక ప్రజా ఉద్యమాల కేంద్రంగా పనిచేశాను. అది రైతుల ఉద్యమాలు కావచ్చు, ఎన్ని రకాల ఉద్యమాలైనా అందరూ నన్ను అక్కడ కాంటాక్ట్ చేసేవారు. ఒక్క పార్టీ అని కాదు, ఒక్క సంఘం అని కాదు, పౌర హక్కుల సంఘాలు, సిపిఐ సిపిఎం దగ్గర నుంచి అన్ని రకాల, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ దగ్గర నుంచి అన్నీ కూడా నన్ను కాంటాక్ట్ చేసేవారు. నేను కేంద్రంగా ఉన్నాను అక్కడ. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసుకి దానికి ఒక సంబంధం ఉంది. ఏ కేసులో అయితే నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 10 సంవత్సరాలు ఒక ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ చూపించారో, ఒక చిత్రహింసలో కొలిమి చూపించారో, దీనికి సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమాలైనా కానీ, దేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యమాలైనా కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ నన్ను ఢిల్లీలో కాంటాక్ట్ చేసేవారు. అందరితో కలిసి పనిచేసిన ఈ 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు కారణంగానే నన్ను అరెస్ట్ చేశారనేది మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. దానికి కారణం కూడా నేను చెప్తాను, దానికి బ్యాక్గ్రౌండ్ కూడా మీతో పంచుకుంటాను. చాలామంది ఢిల్లీలో, నాగపూర్లో నేను బయటకు వచ్చినప్పుడు ఒకే ఒక ప్రశ్న వేశారు, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఏదైనా ఒక కారణం ఉండాలి కదా, అది ఏంటి అసలు అని. అయితే ఈ ప్రశ్న ఎప్పుడో గత 10 ఏళ్లలో ఈ ప్రశ్నకి అర్థం లేకుండానే పోయిందనేది మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఈ ప్రశ్నకి జవాబు ఎందుకు చెప్పాలి అంటే దానికి కొంత చారిత్రక కారణం కూడా ఉంది. చాలామంది ఈ 10 సంవత్సరాల్లో అరెస్ట్ అయిన వాళ్ళు లాయర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సాధారణ మహిళలు కావచ్చు, జర్నలిస్టులు, ఎంతమంది అరెస్ట్ అయ్యారో వాటన్నిటికీ కారణాలు చెప్పడానికి మనం ఎంత ఎదుర్కొన్నా కనిపించవు. ఆ కారణం ఒకటి ఉంటుంది, హెజిమనీ నడవాలి. ఒక భయకంపితమైన వాతావరణంలో సమాజం సైలెంట్ అవ్వాలి. సైలెన్సింగ్ ది వాయిసెస్, అది ఆ కారణం జనరల్గా అందరికీ వర్తిస్తుంది. అందులో నా మీద కూడా అది వర్తించింది. 10 సంవత్సరాలు నన్ను మాట్లాడలేకుండా చేయడం అనేది అందులో భాగం. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయడానికంటే ముందు కొన్ని అథారిటీస్ కలిసి నాకు చెప్పారు, నువ్వు
ఫలానా ఫలానా పనులు చేయకపోతే నిన్ను అరెస్ట్ చేయము, లేకపోతే నిన్ను ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికించి నిన్ను బయటికి రాకుండా చేస్తాము అని చెప్పారు. ఈ విషయం నాతోనే మొదలైంది ఈ మధ్యకాలంలో. అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు, తెలియదు. కానీ ఆ తర్వాత నాతో పనిచేస్తూ నా ఢిల్లీ యూనివర్సిటీలో నా సీనియర్ ప్రొఫెసర్ హనీబాబు కూడా అదే విధంగా బెదిరించారు. అయితే ఆయన కానీ నేను కానీ ఆ బెదిరింపులు లొంగకపోవడం వలన, ఆ బెదిరింపులకు నేను వెనక్కి తగ్గకపోవడం వల్ల అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులో ఇరికించారు. దానికి మీ అందరి ముందు ఉన్న ఒకే ఒక్క విషయం మీకు తెలుసు. ఇది నేను చెప్పే విషయం మీద మీకు విశ్వాసం కలగడానికి. నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేసి, కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ నాగపూర్ ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి అహేరి అని గడ్చిరోలి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు పెడితే మెజిస్ట్రేట్ అడిగాడు, మీకు పోలీస్ కస్టడీ కావాలా అని. మరి అంత దూరం నుంచి అరెస్ట్ చేసి, అంత కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి, అంత కష్టపడి తీసుకెళ్ళిన వాళ్ళు పోలీస్ కస్టడీ కావాలని అడగాలి కదా. ఒకవేళ నేను నేరం చేస్తే ఆ నేరాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే పోలీస్ కస్టడీలో నన్ను తీసుకోవాలి కదా. కనీసం 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఎంత ఉంటే అంత. మెజిస్ట్రేట్ కనిపించింది పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, కానీ పోలీస్ కస్టడీ కావాలని పోలీసులు అడగలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మాకు పోలీస్ కస్టడీ అవసరం లేదు, జైలుకి పంపించండి అని వాళ్ళు చెప్పారు. మరి ఎందుకు ఇంత కష్టపడి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అని మెజిస్ట్రేట్ అడిగారు. ఇది వీల్ చైర్లో ఉన్నాడు, నేను అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి మీరు పోలీస్ కస్టడీ వద్దని అంటారు ఏంటి? నేను చెప్పాను మెజిస్ట్రేట్కి, నేను రెడీగా ఉన్నాను అని. అయినా పోలీసులు ఏమని చెప్పారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చెప్పాడు, నాకు పోలీస్ కస్టడీ అవసరం లేదు అని చెప్పి. ఒక్క ప్రశ్న కూడా నన్ను అడగకుండా ఉండడానికి బయటకు వచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ నుంచి నేను అడిగాను, ఎందుకు తీసుకోలేదు మీరు అంటే, మీకు ముందే చెప్పాం కదా, మీ దగ్గర మీరేది క్రైమ్ చేయలేదు, క్రైమ్ లేదు, మేము అడిగేదే ఉంది, మేము అవన్నీ మేము చూసుకుంటాం, ఏ విధమైన కేసు పెట్టాలో ఎలా చేయాలో అన్నీ కూడా మేము చూసుకుంటాం అని చెప్పాను. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే అక్కడ వచ్చి అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళినప్పటికే చిత్రహింసల కొలిమిలో మంటలు మొదలైనవి. ఎట్లా, నా వీల్ చైర్ పగలగొట్టారు, నడవలేని వీల్ చైర్లోంచి నన్ను లాగారు. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి నెర్వ్ సిస్టమ్ దెబ్బతిన్నది. నెర్వ్ సిస్టమ్ ఎక్కడైతే మొత్తం పోయిందో ఆ మసిల్స్ అన్ని పనిచేయకుండా పోయినాయి. అప్పటికే నేను చిన్నతనంలో పోలియో కారణంగా నడవలేను, 2 కళ్ళు పనిచేయట్లేదు. ఆ తర్వాత జైల్లోకి తీసుకువెళ్ళి పడేశారు ఇరిగిపోయిన వీల్ చైర్లో. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమీ చూడలేదు. ఎడమ చెయ్యి దగ్గర నుంచి మొత్తం లెఫ్ట్ భాగం అంతా పెద్దగా వాచిపోయి ఉన్నప్పటికీ కూడా 9 నెలల పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కేవలం పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, ఏ డాక్టర్ విజిట్ చేయలేదు. దాంతో మొత్తం ఎడం చేయి పని చేయకుండా పోయింది. అక్కడితో ఆగిపోలేదు. దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ నెర్వ్ సిస్టము మసిల్స్ షింక్ అయిపోవడం వల్ల లెఫ్ట్ సైడ్ రిబ్స్ కొరోడెడ్గా మారిపోయి అవి లంగ్స్ మీద ప్రభావం చూపించాయి. లంగ్స్ మీద ఒత్తిడి పడడం వల్ల లంగ్స్ పోయి హార్ట్ మీద ఒత్తిడి తెచ్చాయి. హార్ట్ దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నాకు చిన్నతనంలో వచ్చిన పోలియో తప్ప ఏ ఇతర వ్యాధులు ఏమీ లేవు. మొట్టమొదటిసారిగా జైల్లో నాకు మొదటిసారిగా నేను ఫీల్ అవ్వాల్సి వచ్చింది, ఐఎమ్ ఏ డిసేబుల్డ్ పర్సన్ అని. అంతవరకు నేను ప్రజా కార్యకర్తల మధ్య ఉండడం వల్ల నాకు ఆ భావన ఇప్పుడు కలగలేదు. అలాగే నేను చాలా రకాలైన పనులు చేయగలిగేవాడిని, నా సొంత పనులు నేను చేసుకోగలిగేవాడిని, నాకున్న 2 చేతుల బలంతో. అయితే ఇది
ఆ ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు నేనున్న పరిస్థితికి తీసుకురావడానికి వాళ్ళు అనుకోకుండా చేశారా? ఒకవేళ అనుకోకుండా జరిగినట్లయితే వైద్యం చేయించేవాడు కదా. అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది నాగపూర్లో, అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ 10 ఏళ్లలో అప్పుడప్పుడు తీసుకెళ్లారు హాస్పిటల్కి. మొదటి 9 నెలల తర్వాత తీసుకెళ్ళినప్పుడే డాక్టర్ అన్నారు, ఇది నర్వస్ సిస్టమ్ ఒక డ్యామేజ్, ఇది ఇంతకాలం తర్వాత మేము దీన్ని సరి చేసేవాళ్ళం చేయలేము, అంతకు ముందే తీసుకొస్తే ఇది పూర్తిగా 100% సరి అయ్యేది అని చెప్పారు. అది కూడా UN వింగ్స్ లెటర్ మీద లెటర్స్ భారత ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి రాయడం, వాళ్ళ జైలు కూడా పంపించడం చేసినప్పుడు అప్పుడప్పుడు కేవలం చూపించడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళడం తప్ప 10 ఏళ్లలో వాళ్ళు చేసిన వైద్యం ఏదీ లేదు. ఆ మెడికల్ రికార్డ్స్ అన్నీ మేము ముందున్నాయి, అవి చూస్తే మీకే తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఇలా నడుస్తున్నప్పటికీ కూడా అనేక రకమైన మొత్తం 21 రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని డాక్టర్సే వాళ్ళు చెప్పారు, రాసిచ్చారు. అప్పుడు బెయిల్ నిరాకరించిన ముంబై హైకోర్టు 1 నెలలోనే మళ్ళీ తిరిగి వాళ్ళే పిలిచి సోమోటోగా బెయిల్ మీద రిలీజ్ చేసి పంపించారు. కానీ అది ఎక్కువ రోజులు నడవలేదు. మళ్ళీ ఒక బెంచ్ రిజెక్ట్ చేస్తుంది, ఇంకొక బెంచ్ బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ జైలుకి రావాలని మూడో బెంచ్ వెనక్కి పిలిచింది. అసలు ఒక వ్యక్తి జీవితంతో ఇలా జరగడం, అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి కాన్స్టిట్యూషనల్ కోర్టు వరకు జరిగిన ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మొత్తం చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బెంచ్ చెప్తుంది ఇది చాలా సీరియస్ కేసు, మేము బెయిల్ ఇవ్వలేము. అదే కోర్టు ఇంకొక బెంచ్ సుమోటోగా చేసి ఇతని మీద ఆరోపణలే లేవని చెప్తుంది. ఆ ఛార్జెస్ కూడా ఏమి లేవని చెప్తుంది బెయిల్ ఇచ్చినప్పుడు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేహార్ ఒక ఇంటెలెక్చువల్స్ని హెరాస్ చేయడం కోసం తప్ప ఇంకేం లేదు ఈ కేసులో అని రాశాడు ఆయన. బెయిల్ ఆర్డర్లో ఇలా చాలా చెప్పొచ్చు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో డార్క్ టైమ్స్ ఏవైనా నడిచాయో, చీకటి రోజులు, అదే సమయంలో 2 సంవత్సరాలు కోవిడ్ చీకటి రోజులు కూడా నడిచాయి. జైల్లో అండా సెల్లో, అంటే జైలు అది ఒక ప్రత్యేకమైన ఒక రూమ్లో నిర్బంధించి బయట మిగిలిన ప్రజలతో కలవకుండా చేసి, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా చేసి నిర్బంధించడం, అక్కడ ఎటువంటి వీల్ చైర్ తిరగడానికి లేని పరిస్థితులు ఉన్న ప్రాంతంలో పెట్టడం. ఆ జైల్లో వాళ్ళు అనుకుంటే, కోర్టులు అనుకుంటే కాస్త ఊరట కలిగించే ఉన్న ప్రాంతంలో కూడా సెల్ కూడా పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా పెట్టలేదు. నేను అనేక లెటర్స్ రాశాను, సెషన్స్ కోర్టు నుంచి హైకోర్టు వరకు. ఏ లెటర్కి జవాబు రాలేదు. ఆ జడ్జెస్ కూడా విజిట్ చేసి వచ్చినప్పుడు కూడా మాట్లాడాను. అప్పటికి కూడా వాళ్ళు ఆ కండిషన్స్ చూసి కూడా, సెల్ దగ్గరికి వచ్చి చూసి కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి కోవిడ్ పీరియడ్కి వచ్చినప్పటికీ కుటుంబంతో కానీ ఎవరితో కానీ కనీస కమ్యూనికేషన్స్ లేని సందర్భంలో కుటుంబాల్లోనూ ఫ్రెండ్స్ మిత్రులు ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరు బతుకున్నారో ఎవరు బతికలేరు కూడా తెలియని పరిస్థితుల్లో నా ముందు జైల్లో ఒక్కొక్కళ్ళు రాలిపోతుంటే చూసి చాలా చలించిపోయాను. అంతేకాకుండా అసలు జైల్లో నీ పడ్డ బాధలే కాకుండా
శారీరకంగా నేను అనుభవించడమే కాకుండా కావాలని వాళ్ళు చేసిన కల్పించిన పరిస్థితులే కాకుండా ఇంకా కొన్ని అంటే మన సమాజం అంతట్లోనూ చూసేవి చాలా తీవ్ర రూపంలో కనిపించాయి. అక్కడ కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుంది. అక్కడ కులాన్ని బట్టి ప్లేస్ ఇస్తారు, కులాన్ని బట్టి జైలు జాబ్ ఇస్తారు. ఏ కులానికి చెందిన వాడైతే ఆ కులానికి సంబంధించిన వృత్తి ఆ జైల్లో చేయాలి. అది డ్రైనేజ్ సాఫ్ చేసేవాళ్ళు, లేకపోతే టాయిలెట్స్ సాఫ్ చేసేవాళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళే అయ్యే ఉండాలి. ఆ కుల వ్యవస్థని చాలా ఓపెన్గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ప్రెజర్ అనేది ఒక రాజ్యాంగం కింద పనిచేస్తున్నది. ఆ రాజ్యాంగం కింద ఒక ప్రిజనర్స్ యాక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పటికీ కూడా అక్కడ జైలు మాన్యువల్లో బహిరంగంగా రాసింది కులాన్ని బట్టి వాళ్ళకి పని ఇవ్వండి అని. అంతేకాదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా టార్చర్ చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది మహారాష్ట్ర జైల్ మాన్యువల్. మీరందరూ కూడా స్టడీ చేసి చూడండి. మైల్డ్ టార్చర్ ఇవ్వచ్చు అని చెప్పి రాసింది. ఒకవేళ మాన్యువల్ కూడా ప్రిజనర్స్ యాక్ట్లోకి భాగం. అది యాక్ట్, అది పాస్డ్ బై ది పార్లమెంట్. అంటే 1894 తర్వాత అమెండ్మెంట్స్ వచ్చాయి కాబట్టి అది పార్లమెంట్ పాస్ చేసినట్లే. దాంట్లో భాగం అది. అందులో చిత్రహింసలు చేయొచ్చు అని రాసింది. మైల్డ్ బాడీలీ టార్చర్ క్యాన్ బి అప్లైడ్ టు డిసిప్లిన్ అండ్ కంట్రోల్. దాన్ని ఉపయోగించుకుని ఎంత చిత్రహింసలు ఎంతమందిని చేస్తారు అనేది ఇక్కడ వర్ణిస్తే రోజులు సరిపోదు. దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి జైలు అది. ఇక్కడ బయట సమాజంలో కొంచెం ఎంత నిర్బంధం ఉన్నా మాట్లాడడానికి ఏదో ఒక పద్ధతి ఎంచుకుంటాం, కానీ అక్కడ ఏ పద్ధతి లేదు. అక్కడ ఉన్న పద్ధతుల్లో ఒకటే ఉంటుంది, ఏంటంటే హంగర్ స్ట్రైక్ చేయడం, నిరాహార దీక్ష చేయడం. అంతకన్నా ఇంకా వేరే పద్ధతుల్లో వాళ్ళు ఎవరు వినరు, అది కూడా వినరు, దాన్ని కూడా పట్టించుకోరు. కాకపోతే బయట ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటేనే అది పట్టించుకుంటారు. అందులో ప్రతి ఒక్కళ్ళని అసలు ఏ కారణం లేకుండా చిత్రహింసలకు గురి చేస్తారు. అది మొదట వచ్చిన రోజే, జైల్లో ఎంట్రీ అయిన రోజే పక్కకు తీసుకెళ్ళి కెమెరాలు లేని చోట కొన్ని స్పాట్స్ ఉన్నాయి చిత్రహింసలకి. అక్కడ వాళ్ళని బాగా చిత్రహింసలకు గురి చేసి లోపలికి తీసుకొస్తారు. వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ఎన్నో రకాలుగా నేను ప్రయత్నం చేశాను. కొంతవరకు ఆపడం కూడా జరిగింది. ఆ తర్వాత సీక్రెట్గా సాయిబాబాకు తెలియకూడదు అని కూడా కొట్టడం జరిగింది, కుట్టినప్పుడే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో రకంగా అండాశల్లో ఎక్కడ కమ్యూనికేషన్ లేని పరిస్థితుల్లో కూడా కబురు పంపించేవారు. అట్లా ప్రతి ఒక్కరిని, కొంతమందిని కొట్టరు. గ్యాంగ్స్టర్స్ అయితే, చాలా పెద్ద క్రిమినల్ అయితే, లేకపోతే పొలిటీషియన్ అయితే, లేకపోతే నక్సల్ కేసు అని ఉంటుంది, నక్సల్ కేసులో వచ్చిన వాళ్ళు అయితే కొట్టరు. మీలో అందరినీ 80%, 85% అందరూ కూడా సాధారణమైన చాలా పావర్టీ నుంచి వచ్చిన వాళ్ళే జైల్లో ఉంటారు. వాళ్ళందరినీ తప్పనిసరిగా కొడతారు. కొట్టడమే కాదు, చిత్రహింసలకు గురి చేస్తారు. దానికి కారణం ఏంటని చెప్తే, మొదటే వాళ్ళకి జైలు రుచి చూపించకపోయినట్లయితే వాళ్ళు డిసిప్లిన్ పాటించరు అని చెప్తారు. దాంతో నేను అవన్నీ చూస్తూ వింటూ చాలా మానసికంగా ఉండిపోయాను. ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడకుండా ఉండే అలవాటు లేదు. అయినప్పటికీ కూడా ఏ అధికారి కానీ విజిట్కి వచ్చినప్పుడు, ఎవరెవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడుతూనే ఉండేవాడిని. అంటే అక్కడ జరిగే చిత్రహింసల కొలిమిలో నేను చూసినవి మానసికంగా, శారీరకంగా నేను అనుభవించినవి కాకుండా ఒక్క విషయం మాత్రం చెప్తాను జైలుకి సంబంధించినంత వరకు. అనిల్ దేశ్ముఖ్ ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేశారు. బీజేపీ ప్రభుత్వం, 2 బీజేపీ ప్రభుత్వాల మధ్య
కాంగ్రెస్ ఎన్సిపి ప్రభుత్వం వచ్చినప్పుడు అనిల్ దేశ్ముఖ్ హోమ్ మినిస్టర్, ఆయన నన్ను చూడడానికి కలవడానికి జైలు వచ్చాడు. 1 గంట సేపు మాట్లాడి వెళ్ళాడు. నేను చాలా విషయాలు చెప్పాను జైల్లో. ఆయన అన్నాడు, నీ గురించి చెప్పు, నీకేం కావాలి ఫెసిలిటీస్ అంటే. ఇప్పుడు మిగిలిన అందరికీ ఏం ఫెసిలిటీస్ లేకపోయినప్పుడు నాకు ఒక్కడికి ఎలా కల్పిస్తారు మీరు? సాధారణంగా కొన్నే కల్పించండి అందరికీ అంటే నేను తప్పనిసరిగా చూస్తానని వెళ్ళాడు. కానీ ఆయనే జైల్లో పడ్డాడు. 1 సంవత్సరం పాటు ఆయన జైల్లో ఉన్నాడు, ముంబై జైల్లో. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నాగపూర్లో నాకు చాలా ఆశ్చర్యం కల్పించింది. ఏమన్నాడంటే, జైల్లో నేను బతకగలిగే పరిస్థితులే లేవు, అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే అసలు ఎవరూ జైలుకి వెళ్ళకూడదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఈ పరిస్థితులు మార్చాలి అని నేను ప్రస్తుత హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తున్నానని కూడా అన్నాడు. ఇంకొక లీడరు తర్వాత ఉద్ధవ్ ఠాకరే పార్టీకి చెందిన ఆయన జైల్లోకి వెళ్ళాడు. ఆయన పేరు సంజయ్ రావుత్. ఆయన బయటకు వచ్చిన తర్వాత జైల్లోంచి కూడా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడాడు. జైలు బహుశా అంటే వాళ్ళ లీడర్స్, పవర్ ఉన్న వాళ్ళు జైల్లోకి వెళ్తే జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడితే సమాజం కూడా వింటదేమో, ప్రభుత్వాలు వింటాయేమో అనుకున్నాను. కానీ ఏమీ తర్వాత కూడా ఏం మార్పులు రాలేదు. ఆ తర్వాత 3వ వ్యక్తి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నరేష్ గోయల్. ఆయన జైల్లో ఉన్న పరిస్థితుల గురించి సెషన్స్ కోర్టులో చెప్తూ అన్కంట్రోలబుల్గా ఏడ్చాడు. నేను బతకను ఇక్కడ, నేను ఉండను అని చెప్పాడు. వీళ్ళ ముగ్గురిని పోల్చుకుంటే నా మీద పెట్టిన జైల్లో పెట్టిన నిర్బంధం కదలలేని చేసినట్టు పరిస్థితిలో వచ్చిన పరిస్థితి, కనీసం టాయిలెట్కి వెళ్ళాలంటే 2 వ్యక్తులు మోసుకుపోవాల్సిన పరిస్థితి, ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకోలేని పరిస్థితి, ఒక ప్లాస్టిక్ బాటిల్ అడిగితే ఇవ్వలేని పరిస్థితి. మీకు తెలుసు, ఫాదర్ స్టాన్ స్వామికి ఒక ట్రమ్లర్ ఇవ్వలేదు వాడు. నేను అనుకోవటం అనిల్ దేశ్ముఖ్కి, సంజయ్ రావుత్కి, నరేష్ గోయల్కి అంత దారుణమైన పరిస్థితులు కల్పించి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు అనుభవించారు, మాట్లాడారు. అంటే మనం జైలు ఎట్లా తయారు చేసి పెట్టుకున్నామంటే అమానమైన పరిస్థితుల్లోంచి, అంటే మనుష్యులు ఇక్కడ బతుకుతారు, కొంతకాలం ఉంటారు అని ఇది కూడా మర్చిపోయి అలాంటి జైలు తయారు చేసి పెట్టారు. అక్కడ నుంచి ఏం మాట్లాడినా ఏం చెప్పినా కూడా ఉపయోగం ఉండని పరిస్థితులు ఇవి. ఒకటైతే ఒక సాధారణంగా మొదటి నేను చెప్పినప్పుడు ఒక సాధారణంగా నన్ను అడిగిన ప్రశ్నకి, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు అంత అవసరమే వచ్చింది, మీరు వీల్ చైర్లో ఉంటారు, మీకు ఎందుకు అంత థ్రెట్ ఎట్లా అయ్యారు అని అడిగిన ప్రశ్నకి సమాధానం మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. 2010 నుంచి 2014 వరకు నేను ఒకే ఒక్క సమస్య మీద కేంద్రీకరించి పనిచేశాను. అది నేను ఒక్కడిని కాదు, చాలామంది. అది ఆపరేషన్ గ్రీన్ హండ్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్. కేవలం క్యాంపెయిన్ అది. ఆపరేషన్ గ్రీన్ హండ్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చెయ్యాలని మొదలుపెట్టించింది జస్టిస్ రాజేంద్ర సచదేవా, ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్. ఆయన ఒకరోజు నన్ను, కొంతమంది కార్యకర్తలను పిలిచి, ఇది చాలా సీరియస్ విషయం, దీని మీద మనం ఏదైనా చేయాలని రాజ్యాంగంలో ఉన్న పాయింట్స్, తర్వాత షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి అన్నీ రాసిచ్చి, మీరు అంతా చేయండి అండి, మీరుంటే మేము చేస్తా ఉన్నారు. ఆయన కూడా మీతోనే నడుస్తానని చెప్పాను. ప్రొఫెసర్ రణధీర్ సింగ్, వీళ్ళందరూ కూడా ఈరోజు లేరు మన ముందు. నేను జైల్లో ఉండగానే చనిపోయారు అంతా.
ప్రొఫెసర్ రణధీర్ సింగ్ చాలా ప్రముఖమైన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ. ఆయన సురేంద్ర మోహన్ సోషలిస్ట్ లీడరు, ఆయన బిడి శర్మ, ఇలాంటి వాళ్ళు, అరుంధతి రాయ్, అందరూ వచ్చి కలిసి సమావేశం వేసుకుని ఫోరం అగేన్స్ట్ వార్ ఆన్ పీపుల్ అని దాంతో అది సచార్ కోయిన్ చేసిన వర్డ్ కూడా అది. దాన్ని చేయాలని మొదలు పెడితే దానికి కన్వీనర్గా ఉండాలి, నువ్వు అందరినీ ఒక సెంటర్గా ఉంటావు, అందరూ వస్తారు అని. ఆ ఫోరంలోకి రాని సంఘం కానీ వ్యక్తులు కానీ లేరు, అందరూ వచ్చారు. ప్రజాస్వామికంగా ఆలోచించే ప్రతి సంఘం వచ్చింది. అది ఈ పార్టీలకు అతీతంగా, ఐడియాలజీస్కి అతీతంగా అందరూ ఏకమైన ఒక కూడలేదు. యూనివర్సిటీ, జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ప్రొఫెసర్స్ ఏకమైంది. 80-90 సంవత్సరాల వయసున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి సచార్, అప్పటికి ఆయనకి 85 సంవత్సరాలు, ఆయన దగ్గర నుంచి అనేక సార్లు రోడ్ల మీద ర్యాలీలో నడిచారు. అది ఫోరం అగేన్స్ట్ వార్ ఆన్ పీపుల్. ఆదివాసులకు సంబంధించి ఆదివాసులను ప్రొటెక్ట్ చేయాలని, ఆదివాసుల్ని జెనోసైడ్ నుంచి ఆపాలని ఆ రోజు మొదలైంది. అది ఎందుకనంటే 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు జరిగిన మానవ చరిత్రలోని ఒక విషాదమైన చరిత్ర ఘటనలు అన్నింటినీ గుర్తు చేసుకున్న మొదలుపెట్టిన ఉద్యమం అది, క్యాంపెయిన్ అది. అమెరికాలో రెడ్ ఇండియన్స్ని, ఉత్తర అమెరికా ఖండంలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, కొన్ని సౌత్ అమెరికాలో ఆదివాసులు మొత్తంగా అంతం చేసిన చరిత్ర మన దేశంలో ఇప్పుడు రిపీట్ కాకూడదు. ఇక్కడ ఆదివాసుల్ని మొత్తంగానే తుడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. కొన్ని వందల వేల ఎంఓయూస్ అప్పటికే సంతకాలు చేయబడ్డాయి. ప్రతి ఆదివాసీ ప్రాంతాన్ని ఒక మైనింగ్ ప్రాంతంగా మొత్తం ప్రపంచ క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఏ భూభాగాన్ని వదలలేదు ఆ ఎంఓఎస్లో. కేవలం నక్సలైట్లు ఉన్న ప్రాంతాలే కాదు, చాలామంది తప్పుడుగా భావిస్తారు. అవి మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిషా, ఎక్కడ మైనింగ్స్ ఉన్నాయో అక్కడ ఆదివాసులు ఉన్నారు. అక్కడే ఫారెస్ట్లు ఉన్నాయి, అక్కడే కొండలు ఉన్నాయి, అక్కడే మైన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు సంబంధించిన ఎంఓయూస్ అయ్యి మేము ప్రతి ఒక్క ఎంఓయూ కాపీస్ చదివి దాని మీద రాసాము ఆ రోజు, ఫోరం అగేన్స్ట్ వార్ ఆన్ పీపుల్. అయితే కొంత వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే, వాళ్ళు ఎన్నుకున్న ప్రాంతం బస్తర్ మొదటిది. గ్రామాలని ఖాళీ చేపించటం, చంపించటం, విజిలాంటీ గ్రూప్స్ని పెట్టడం, ప్రైవేట్ మిలిషియాస్ నడిపించడం, సల్వాజులు, ఇవన్నీ చేయడం ద్వారా మొదటే అది ప్రపంచలో చాలామంది ఇంటెలెక్చువల్స్ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం కూడా దొరికింది. అంటే ఆ రోజు ఆ వాయిస్ అట్లా వచ్చుండకపోయినట్టు ఉంటే ఈ రోజుకి చాలా ఖాళీ అయిపోయి ఉండే విలేజెస్. అయితే ఇప్పటికీ కొనసాగుతుంది అది, ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా కానీ, ఏ రోజైనా కానీ, ఎంత నిర్బంధాన్ని ఎదుర్కొన్నా కానీ ఆదివాసుల్ని, ఫారెస్ట్ని, కొండల్ని మనం రక్షించుకోలేకపోయినట్లయితే దేశం మొత్తమే రక్షించుకోలేము. అది మన గురించి మనం చేస్తున్నట్టుగా భావించాలి. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ కూడా అవి మనకి సిటీస్కి ఆక్సిజన్ ఇచ్చే లంగ్స్, అవి ఊపిరితిత్తులు, అవే లేకపోతే ఎక్కడ కూడా మనం అసలు ఈరోజు
పర్యావరణం కంప్లీట్గా పూర్తిగా అయిపోతుంది. కనీసంగా మిగిలింది ఆ ఏరియాలు. అక్కడ మైనింగ్ పూర్తిగా అన్ని చోట్ల మొదలైనట్లయితే ఎక్కడ మనం కనీసం ఊపిరి తీసుకోవడానికి అవకాశం కూడా ఉండని పరిస్థితులు, దేశం మొత్తం అంతా కూడా ఎన్విరాన్మెంట్ సర్వనాశనం అయ్యే పరిస్థితులు కూడా వస్తుంది. ఆదివాసులను రక్షించుకోవడం అనేది మెయిన్ అయినప్పటికీ కూడా ఆదివాసులను రక్షించుకోలేము మనం. ఆ ఎన్విరాన్మెంట్ని, ఆ ప్రాంతాలని రక్షించుకోకుండా ఆదివాసులను కూడా రక్షించుకోలేము. రెండు కలిసి ఉన్నాయి. అది ఈ క్యాంపెయిన్ నేను వదిలిపెట్టాలని నా మీద నిర్బంధం తీసుకొచ్చారు, మాట్లాడారు, అధికారులు వచ్చారు, నన్ను వసతితో మాట్లాడారు. మేము చెప్పాం ఆ రోజు, ఇది చాలా లెజిటిమేట్ వర్క్, దేశానికి పనికొచ్చే వర్క్, మేము రాజ్యాంగం ఇచ్చిన పరిధిలో కూడా ఉంది ఇది. అనేక రకాలుగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇది వదిలిపెట్టే పరిస్థితి లేదు, మీరేం చేసుకుంటే చేయండి అని చెప్పాం. చెప్పారు వాళ్ళు, నీకు ఒక యూనివర్సిటీ పోస్ట్ ఉన్నది, నీకు ఫ్యామిలీ బాగున్నది, నీ రీసెర్చ్ వరకు ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ వచ్చింది, నీవు ఇలాంటి మంచి జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు. వసంతతో చెప్పారు, నువ్వు ఆయనకి కన్విన్స్ చేయమని చెప్పారు. లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ విధంగానే చేశారు. అంతేకాదు, చూడండి, తర్వాత నా కేసు జరుగుతున్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు, జైలు నుంచి నేను కోర్టుకి, సెషన్ కోర్టుకి అటెండ్ అవుతున్నప్పుడు, ట్రయల్ నడుస్తున్నప్పుడు, నా లాయర్ సురేందర్ గాడ్లింగ్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆయన కూడా బెదిరించారు. ఏమని బెదిరించారు? సాయిబాబా తర్వాత నీ పని పెడతాము. అలాగే చేశారు. సాయిబాబాకి కన్విక్షన్ వచ్చిన తర్వాత, శిక్ష పడిన తర్వాత ఎంతో కాలం ఆగడానికి కూడా వాళ్ళు సిద్ధపడలేదు. వెంటనే ఆ కేసు భీమా కోరేగా కేసు తయారు చేశారు. అసలు అది కేసా, అది అసలు ఏమైనా ఉందా, కానీ తయారు చేశారు. సేమ్ ఇదే మోడల్. అలాగా అది అక్కడ చెప్పారు. అంతేకాకుండా సురేందర్ గాడ్లింగ్ నా లాయర్, ఆయన వందలాది కేసులు గెలిచినవాడు. ఆయన కేసు చేపడితే అది ఓడిపోవడం అనేది ఉండదు అని నాగపూర్ సెంట్రల్ జైల్లో అందరు ప్రిజనర్స్కి ప్రతీతి. అలాగే కొన్ని వందల మంది ఆదివాసుల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన కేసుల్లో 30 సంవత్సరాలుగా వేలాది మందిని విడిపించినవాడు. ఏమీ తెలియదు, అసలు సంబంధం లేని వాళ్ళని, ఆదివాసులే కాకుండా ఎవరో ఒక భిక్షగాళ్ళని అరెస్ట్ చేసి తప్పుడు కేసు పెట్టిన వాళ్ళని, ఎవరో జైల్లో వెళ్ళినప్పుడు చెప్తే వాళ్ళని కూడా విడుదల చేయించే ఒక మానవ హక్కుల లాయర్ ఆయన ట్రయల్ నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఎవరినో పట్టుకొచ్చి అతని చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఈయనకి నక్సలైట్కి సంబంధం నుండి నేను ప్రత్యక్షంగా చూశానని ఒక అఫిడవిట్ వేయించారు. అది దానికి సంబంధం ఏం లేదు కాబట్టి జడ్జి కూడా ఆ రోజున ఒప్పుకోలేదు ఈయన లాయర్గా తీసేయాలని. అది పక్కకు పోయింది. పక్కకు పోయిన తర్వాత పోలీసులే డైరెక్ట్గా కోర్టు రూమ్లో మిగిలిన లాయర్స్ ఎదురుగా చెప్పారు, ఈయనని సాయిబాబా శిక్ష పడిన తర్వాత నీ పని పడతామని. అట్లనే చేశారు. అలా మొదలైంది భీమా కోరేగాం కేసు. ఇది ఇక ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? ఏ కారణం చేత ఎవరినైనా ఎప్పుడైనా ఎందుకు అరెస్ట్ చేస్తారో అనేది. ఇదొకైతే ఇక కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించి మిగిలిన తర్వాత మీరు అడిగిన వాటికి చెప్తాను. బెయిల్కి వేస్తే, అది నేను అండర్ ట్రయల్గా ఉన్నప్పుడు బెయిల్ 3 సార్లు ఎలా జరిగిందో ఆ ఉదంతం చెప్పాను. ఒక బెంచ్ రిజెక్ట్ చేస్తుంది, ఇంకొక బెంచ్ పిలిచిస్తుంది, ఇంకొక థర్డ్ బెంచ్ వచ్చి అది రద్దు చేస్తుంది. ఇక కన్విక్షన్ అయిన తర్వాత నాకు సురేందర్ గాడ్లింగ్ బెయిల్ వేస్తే అది ఎన్నిసార్లు వాయిదా పడిందంటే చెప్పలేము. అది కూడా సీనియర్ లాయర్ ముంబై నుంచి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం గుల్ఫిషా ఫాతిమా కేసులో
ఇప్పటివరకు ఆమెకు బెయిల్ రాలేదు ఢిల్లీలో. 65 టైమ్స్ కోర్టు అడ్జర్న్ చేసింది బెయిల్ విషయంలో. అదే కోర్టులు ఏమంటాయంటే ఆ అడ్జర్న్మెంట్ కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మళ్ళీ ఒక్క కేసుకు చూడండి మీరు, గుల్ఫిషా ఒక విద్యార్థిని ఢిల్లీలో, ఆమె మీద 3 కేసులు పెట్టారు. ఒక్క కేసులో యుఏపిఏలో 65 టైమ్స్ అడ్జర్న్మెంట్ కోర్టు చేసింది, ఇంకా ఇప్పటికీ కూడా వెళ్ళలేదు. అలా నేను కూడా ఎదుర్కొన్నాను. 2 సంవత్సరాలు పట్టింది బెయిల్ వినడానికి, రిజెక్ట్ చేయడానికి. అది ముందే నిర్ణయమే రిజెక్ట్ చేసేది. ఆ రిజెక్ట్ చేయడానికి అంత ఎందుకు 2 సంవత్సరాలు తీసుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వేస్తే అది వినడానికి కూడా నిరాకరించి అలా ఉంచేశారు. దాని మీద ప్రెషర్ పెడితే రిజెక్ట్ చేశారు. తర్వాత 3వసారి వేస్తే అది నేను ఎక్విటల్ అయిన తర్వాత వరకు కూడా వినలేదు. అసలు అది చూడండి మీరు ఎలా నడుస్తున్నాయి అనేది. ఒక విషయానికి వస్తే, మా అమ్మ క్యాన్సర్తో బాధపడుతుంది అని తెలిసింది. తెలిస్తే వెంటనే మా బ్రదరు అప్లికేషన్ పంపించాడు. పెరోల్కి నాకు హక్కు ఉంది, పెరోల్ మీద వచ్చి మదర్ని దగ్గర ఉండాలని. దాన్ని అధికారులు నిరాకరించారు, రిజెక్ట్ చేస్తే ఆర్డర్ ఇచ్చారు. ఏమని చెప్పంటే, ఈయన బయటికి వెళితే కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఈయన బ్రదర్ యంగర్ బ్రదర్ ఎలా కంట్రోల్ చేస్తాడు, కాబట్టి నీకు పెరోల్ ఇవ్వలేము అని చెప్పి రిజెక్ట్ చేశారు. దాని మీద కోర్టుకు వెళితే కోర్టు అన్నది మళ్ళీ ఇంకొకసారి అథారిటీస్ దగ్గరికి 2వ అప్లికేషన్ పెట్టండి, వాళ్ళు 2వసారి కూడా రిజెక్ట్ చేస్తే మేము చూస్తాము అని. ఈ లోపల అమ్మ చనిపోయింది, కోవిడ్ వచ్చింది. ఆ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ మేము పెట్టాము. మదర్ని చూడడానికి, మదర్ బాడీ చూడడానికి వెళ్ళాలి. టెంపరీ ఇమ్మీడియట్ పేరోల్ ఉంటుంది 1 వీక్. అది సూపరింటెండెంట్ చేతుల్లో ఉంటుంది, ఎవరిని కూడా కన్సల్ట్ చేయక్కర్లేదు, ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు. దానికి రిజెక్ట్ చేసేది. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు ఏమందంటే, ఈయనకి పెరోల్ మీద వెళ్ళి వాళ్ళ మదర్కి ఫ్యూనరల్ రైట్స్ నిర్వహించే హక్కు ఉంది, కానీ ఇప్పుడు కోవిడ్ పరిస్థితి ఉంది, ఇప్పుడు అండాశైల్లో చాలా సేఫ్గా ఉన్నాడు, ఈయనకి చాలా వ్యాధులు ఉన్నాయి, బయటకు వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా కోవిడ్ వచ్చి ఏదైనా జరగవచ్చు, కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం, జాగ్రత్తగా చూసుకోవడం కోసం మేము రిజెక్ట్ చేస్తున్నాము. కానీ కోవిడ్ పరిస్థితులు అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే మేము పెరోల్ ఇస్తామని హైకోర్టు అంతా చాలా ఎంతో దయ చూపిస్తూ ఆర్డర్ ఇచ్చింది. సరే, ఇక కోవిడ్ పరిస్థితి పోయిన తర్వాత, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ వేసాం. మళ్ళీ వేస్తే వాళ్ళు 8 నెలలు అడ్జర్న్మెంట్ చేశారు. చివరికి మళ్ళీ 8 నెలల తర్వాత మీరు ఇంకొకసారి అథారిటీస్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఇట్లా అమ్మతో మాట్లాడనివ్వకుండా, ఆమె శరీరాన్ని చూడనివ్వకుండా, ఆమె ఫ్యూనరల్ రైట్స్లో పాల్గొకుండా ఎన్ని రకాలైన పద్ధతులతో కూడా చేశారు. అదొకటి జైల్లో నాకు చాలా చాలా బాధాకరంగా మారిన పరిస్థితి. అదే సందర్భంలో చాలామంది మిగిలిన వాళ్ళు ఎంత పెద్ద గ్యాంగ్స్టర్స్ అయితే అంత తక్కువ టైంలో బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఇచ్చారు కూడా. సరే, ఇవన్నీ చాలా చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క విషయం చెప్తాను. నేను నా లాయర్ ఈరోజు కూడా ఇంకా సురేంద్ర గాడ్లింగ్ జైల్లో ఉన్నారు. ఆయన మీద ఎందుకు కేసు పెట్టారో నేను చెప్పాను, అది ముందే అనౌన్స్ చేసి పెట్టింది నా మీద పెట్టినట్టుగానే. ప్రొఫెసర్ హనీబాబు, మీ ఇద్దరం ఢిల్లీ యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలు చేయడం కోసం అనేకమైన ఆందోళన చేశాం.
చాలా సక్సెస్ఫుల్ ఆందోళన చేసాం. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఎందుకంటే మేము ఢిల్లీ యూనివర్సిటీ వెళ్ళినప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అక్కడ అమలు చేయలేదు. ఫస్ట్ టైం చేశారు. చేసిన తర్వాత దాదాపు 12-15 సంవత్సరాలు మేము చేసిన స్ట్రగుల్లో ప్రభుత్వంతో మాట్లాడిన అనేక సందర్భాల్లో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మేము వెళ్ళి మాట్లాడుతూ ఆందోళన చేస్తూ చాలా చేస్తాం. హరిబాబు ఆ రిజర్వేషన్ ఆందోళనకు సంబంధించిన విషయాల్లో తప్ప మిగిలిన ఏ రకమైన దాంట్లోనూ ఆయనకి అనుభవం లేదు. అయితే నేను అరెస్ట్ అయిన తర్వాత పొలిటికల్ ప్రిజనర్స్ గురించి మాట్లాడాడు. నా రిలీజ్ కోసం క్యాంపెయిన్లో అగ్రభాగాన్ని నిలబడ్డాడు. అయితే ప్రొఫెసర్ హరిబాబు ఒక లింగ్విస్ట్, ఒక భాషా శాస్త్రవేత్త. ఆయన లింగ్విస్టిక్ ఫీల్డ్లో చాలా అరుదైన కృషి చేశారు. అలాగే భాష గురించి, సామాజిక విషయాల గురించి, దానికి సంబంధమైన విషయాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి రాసిన అనేక ఆర్టికల్స్, బుక్స్ ఉన్నాయి. ఈరోజు ఆయన జైల్లో ఎంత పరిస్థితి వరకు వచ్చాడంటే కంటి చూపు పోయే పరిస్థితిలోంచి బయటపడ్డాడు. అక్కడ వరకు వచ్చి కోవిడ్ వచ్చి ఇప్పటికీ కూడా ఆయన జైల్లోనే ఉన్నాడు. అలాంటి ఇలా ఎన్నైనా చెప్పచ్చు. కానీ ఒక్క విషయం లాస్ట్కి చెప్పి ముగిస్తాను. నేను 5 నెలలు అయినప్పటికీ కూడా బయటకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్స్ ఏమని చెప్పారంటే, ఇంత ఒక 10 years నీకు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల నీ ముఖ్యమైన కొన్ని ఈ వ్యాధులు ఏవైతే వచ్చాయో, ముఖ్యంగా నర్వస్ సిస్టమ్, మసిల్ సిస్టమ్, అవన్నీ మేము చేయలేని పరిస్థితి వచ్చింది అని చెప్పి. అదేవిధంగా నేను వచ్చినప్పటి నుంచి జర్నలిస్ట్ అడిగే మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని. అది మీరు అడగొచ్చు, అందుకే ముందే చెప్తున్నాను, ఇప్పటికే చెప్పాను కూడా. నాకు తెలంగాణ ఇచ్చిన విజ్ఞానం, సామాజిక విజ్ఞానం నేను తెలంగాణ నుంచి నేర్చుకున్నాను, తెలంగాణ ప్రజల నుంచి నేర్చుకున్నాను. అది చాలా లోతుగా నాలో ఉంది. దాని నుంచి నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేను. అది నా ఊపిరిలో ఉంది. నేను ఒక టీచర్ని, చిన్నప్పటి నుంచి నేను టీచ్ చేశాను. ఒక టీచర్గా, ఒక హక్కుల కార్యకర్తగా, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తగా నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పనిచేశాను. కాలేజ్ డేస్ నుంచి పనిచేశాను. అదేవిధంగా నేను కొనసాగుతాను అని. దీన్ని ఎవరైనా, ఏ ఏజెన్సీస్ అయినా ఎవరైనా కానీ అనేక రకాలుగా వక్రీకరించి చెప్పడం కోసం అరెస్టులు చేసి, కేసు పెట్టి, ఎన్నో చేశారు. అదే నాకు, కుటుంబానికి, నా మిత్రులు అందరికీ ఎంతో ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్, అంతా చూసాం. కానీ ఈ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతప్పటికీ కూడా మా అందరిలోనూ, నాకున్న మిత్రులందరిలోనూ ఒక రకంగా మనం చేస్తున్న పని ఎంత ముఖ్యమో మనల్ని మళ్ళీ మాకు ఇంకోసారి గుర్తు చేసినట్లుగా అయ్యింది. అది ఇంకా చేయాలి, ఇది చాలా ముఖ్యమైన పని అని మాకు ఇంకొకసారి ఈ 10 ఏళ్ల అనుభవం మళ్ళీ ఇంకొకసారి చెప్పింది. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి నేను కృతజ్ఞతలు చెప్తూ, నేను ఈ మాటలన్నీ ముందు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ, మీరేసి ఏ ప్రశ్నలైనా ఓపెన్ హార్ట్తో మాట్లాడడానికి మీ ముందున్నాను.